అయిపోయినట్టు చెప్పింది. ఆ తర్వాత ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ రావడంతో జాప్యం జరిగింది. ఆర్థిక శాఖలో ఉన్నదని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారే ఇక్కడికి వచ్చింది కాబట్టి అదే నిర్ణయం ఇక్కడ సంతకం పెట్టి ఇస్తానన్న ఆలోచనతో మా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఒక్క టీఏ, ప్రతి ఒక్క ఎఫ్టీఏ ఇక్కడికి కదిలి రావడం జరిగింది. మా దాదాపు మేము ఒక 280 మంది ఇక్కడికి రావడం జరిగింది. మా డిమాండ్లు ముఖ్యంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా. మేము గత 18 ఏళ్ళు వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి భద్రత కల్పిస్తే మా ఫ్యామిలీలు, మా బతుకులు మారుతాయి. ఇప్పటికే అనేక ఒత్తిడితోనే దాదాపు 27 మంది టీఏలు మళ్ళీ మిగతా ఉపాధి ఉద్యోగులు చనిపోవడం జరిగింది. కాబట్టి మాకు ప్రభుత్వం గుర్తించాలా. మాకు ఇంకా వేరే అవకాశాలు లేవు. మా ఫ్యామిలీలు, మా బతుకులన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి. మేము అందరికి ఉపాధి ఇస్తున్నాం కానీ మా ఉపాధి అనేది కరెక్ట్ రావట్లేదు. దానికోసమే మేము ఈ రోజు రావడం జరిగింది. పక్కా మాకు ఈ రోజు సంతకం పెట్టి రేపట్లో జీవో ఇస్తారని మంచి ఆశతో మేము ఇక్కడికి హాజరైనాం. పొద్దున్న నుంచి మార్నింగ్ 5 o'clock నుంచే మేము దూర ప్రాంతాలు, పక్క జిల్లాల నుంచి తీసుకురావడం జరిగింది. పక్కనున్న మంచిర్యాలు, ఆసిఫాబాద్, అదేవిధంగా మా సమస్యల మీద ఈ రకమైన మెమోరాండం ఇస్తున్నాం. తప్పకుండా మాకు ఈ రోజు సంతకం పెడతానే హామీ ఇచ్చి మాకు రేపట్లో జీవో ఇస్తారని కోరుకుంటూ ఒకవేళ ఆల్రెడీ దశల వారీగా మా కార్యక్రమాన్ని వినతి పత్రాలతో మంత్రులకు, అదేవిధంగా సెక్రటరీలో అయితేనేమి, మా సిఆర్డీలో అయితేనేమి ప్రతి వారంలో ఒకసారి కలవడం జరుగుతుంది. ఇదే రకంగా ఉంటే మాత్రము పెద్ద ఎత్తున ఇంకా వేరే వేరే దశల వారీగా కార్యక్రమాలు చేయడానికి ముందు